హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ డిప్లొమా 2025 సంవత్సరం మనకైతే C20 యొక్క ఫిఫ్త్ సెమిస్టర్ రిజల్ట్స్ అనేవి మనకు నిన్నైతే రిలీజ్ చేశారనమాట. సో కొంతమందికి ఓపెన్ అయ్యాయి, కొంతమందికి ఓపెన్ కాలేదు. సో టుడే చూసుకుంటే గనక లింక్ అయితే నేను నైట్ వచ్చేసి మనకైతే రిమూవ్ చేయడం జరిగింది లింక్‌ని. సో మనకి ఎప్పుడు అప్డేట్ చేస్తారు అని అయితే చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో మనకు టుడే నైట్ లోపు కానీ, టుమారో మార్నింగ్ లోపు కానీ మాక్సిమం రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇన్‌కేస్ అంతగా టెక్నికల్ ఇష్యూస్ ఏవైనా వస్తే కనుక ఇంకొక 1 ఆర్ 2 డేస్‌లో మాక్సిమం అయితే మనకు పోస్ట్‌పోన్ చేయొచ్చు. దాని తర్వాత లింక్ అయితే అప్డేట్ చేస్తారు. సో ఇప్పటివరకు ప్రెజెంట్ ఉన్న అప్డేట్ బట్టి చూసుకుంటే హెల్ప్‌లైన్ వాళ్ళ కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, సో ఎప్పుడైనా లింక్ అయితే అప్డేట్ అవ్వచ్చు అనైతే చెప్తున్నారు. అంతకుమించి వాళ్ళు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం లేదు. ఇదైతే మనకి ఇప్పటివరకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట. కొత్తగా వెయిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. C20 యొక్క ఫిఫ్త్ సెమిస్టర్ రిజల్ట్స్ అనేవి కొంతమందికి డౌన్‌లోడ్ అవుతున్నాయి, కొంతమందికి డౌన్‌లోడ్ అవ్వలేదు. సాల్వ్ చేయడానికి అయితే మనకైతే లింక్ అయితే రిమూవ్ చేసి మళ్ళీ మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారనమాట. ఇప్పటివరకు ఉన్న ఫైనల్ అప్డేట్ ఇదే. అలాగే నెక్స్ట్ చూసుకుంటే C20 సంబంధించి సప్లీ రిజల్ట్స్ కూడా రిలీజ్ అవుతాయి. వెయిట్ చేయండి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే C23 ఫస్ట్ సెమ్, అలాగే మనకు నెక్స్ట్ చూసుకుంటే థర్డ్ అండ్ ఫోర్త్ ఏవైతే సప్లీ రెగ్యులర్ ఉంటాయో ఈ యొక్క రిజల్ట్స్ అనేవి మనకు చూసుకుంటే సో టైం పడుతుంది. జూన్ సెకండ్ వీక్‌లో అయితే మనకు ఈ యొక్క రిజల్ట్స్‌ని అయితే రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. సో ఫస్ట్ ఫైనల్ ఇయర్ వారితే రిలీజ్ చేస్తారు. తర్వాత మనకొచ్చేసి సెకండ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఎందుకు రిలీజ్ చేస్తారంటే వాళ్ళకి ఈసెట్ కౌన్సెలింగ్ ఉంది కాబట్టి. సో ఆ యొక్క డేట్స్ రిలీజ్ అవ్వాలంటే ఫస్ట్ ఈ యొక్క రిజల్ట్స్ ముందు రావాలి వాళ్ళకి. సో అందుకు మనకైతే ఈ యొక్క రిజల్ట్స్‌ని తొందరగా రిలీజ్ చేస్తున్నారు. మేబీ చూసుకుంటే 1 ఆర్ 2 డేస్ లోపు టుడే నైట్ గాని, టుమారో మార్నింగ్ గాని రిలీజ్ అయితే అయిపోతాయి. సో ఫస్ట్ టైమ్ వెయిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. C23 రిజల్ట్స్ సంబంధించి మీకు ఏమైనా అప్డేట్ వస్తే మీకు ఫర్దర్‌గా మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. థాంక్ యూ.